కర్రకి కర్ర, కత్తికి కత్తి. ఇదే మోడీ సిద్ధాంతం. అమెరికా టారిఫ్‌లేసింది. మనము అమెరికా మీద టారిఫ్‌లేస్తామా? ఎయ్యం. అమెరికా దెబ్బ కొడతంటే, ఆ దెబ్బని తట్టుకుంటూ నిలబడటంతో పాటుగా, అమెరికాని లొంగకుండా, వంగకుండా చూసే వ్యవహారమే మోడీ జేసుకొచ్చేటువంటిది. అందులో భాగంగా యూరోపియన్ యూనియన్ వోళ్ళు ఆల్రెడీ అమెరికాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి, వాళ్ళు ఇక్కడికి రావడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ట్రేడ్ అగ్రీమెంట్‌కి రెడీ అన్నారు. భారత ప్రభుత్వంతో వేగవంతమైనటువంటి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం మీద అమెరికా తెచ్చిన ఒత్తిడి తరహాలోనే వాళ్ళ పాల ఉత్పత్తులు మన దేశంలో అమ్ముకోవడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలో అమ్ముకోవడానికి ప్రయత్నించారు వాళ్ళు కూడా. నిజంగా ఇది కనుక ఓపెన్ మార్కెట్ చేసేస్తే అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కనుక భారతదేశంలో రైతులు ఒక 5, 10 ఏళ్లలో రైతు అనేవాడు శాంతం కనుమరుగైపోతాడు. అంటే వ్యవసాయం చేయలేక అందరూ ఏ కూలి పనులకో వెళ్ళిపోవాలి. ఎందుకనంటే వాళ్ళయి చాలా చీప్‌గా వస్తాయి. ఇప్పుడు మనకిక్కడ లీటర్ పాలు రూ. 80, రూ. 100 అంటే వాళ్ళది రూ. 50కి ఇచ్చేస్తారు. అట్లాగే మొక్కజొన్న పొత్తు ఇప్పుడు మనం రూ. 20 అంటే వాళ్ళు రూ. 10 ఇస్తారు. ముందు అట్లా ఇచ్చేస్తారు. వాళ్ళు చీప్ అండ్ బెస్ట్‌గా ఇచ్చేస్తారు. మనం ఆ రేట్లకి తీసేసుకోవడం అలవాటు పడ్డాక మన రైతులు నష్టపోతారు, మునిగిపోతారు. ఆ తర్వాత వ్యవసాయం చేయడం మానేస్తారు. వ్యవసాయం నుంచి వదిలేసి ఇతర రంగాలకెళ్ళిపోతారు. అప్పుడు ధరలు పెంచడం బిగిన్ చేస్తారు. అప్పుడు మనల్ని ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టేస్తారు. ఇది వాళ్ళ స్ట్రాటజీగా ఉంటది. అప్పుడు ధరలు పెంచి మన ఎత్తున అప్పుడు రూ. 80 పాలు రూ. 200 అవుతాయి. కాదనడానికి లేదు. ఎందుకంటే అది ప్రైవేట్ సంస్థ. వాడిష్టం వాడు ఎంతకు అమ్ముకోవాలన్నటువంటిది. అట్లాగే జరిగిపోతాయి. మన దేశంలో రైతుకు తప్ప ప్రైవేటోళ్ళకి ఇప్పుడు సినిమా టికెట్‌లకి ఎంత కావాలంటే అంతకు అమ్ముకోవడం వాళ్ళ ఇష్టం అంటలా. అట్టాగే జరుగుతది రేపొద్దున. సంక్షోభం ఎదుర్కోవాల్సొస్తుంది. దాన్ని మోడీ మొండిగా యూరోపియన్ యూనియన్‌తో గూడా జెప్పి ఆపుకొచ్చారనమాట.